క్వాలిటీ ఫుడ్ కావాలి. హే, నేను అశోక్ వద్దన్ని. ఓయూ మెయిన్ క్యాంపస్లో రోడ్డు నుంచి వెళ్తూ ఉంటే అక్కడ వాళ్ళు స్టూడెంట్స్ బ్లాక్ చేసి ప్రొటెస్ట్ చేస్తున్నారు. దాంతో ఏం జరిగిందని చెప్పి నేను బండి పక్కకు పెట్టి వెళ్ళి వీడియో తీయడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, మార్నింగ్ టిఫిన్లో బాయ్స్ హాస్టల్లో చపాతీ కూడా అసలు బాగాలేదు, కర్రీ కూడా బాగాలేదని చెప్పేసి అడిగితే కేర్ టేకర్ పట్టించుకోలేదని చెప్పేసి చీఫ్ వార్డెన్ రావాలని చెప్పి అయితే వీళ్ళు అక్కడ ప్రొటెస్ట్ చేశారు. ఫ్రెండ్స్ చెప్పారని చీఫ్ వార్డెన్ తెలిసిందో సమాచారం మీరు స్వయంగా చెప్పారా? ఈ సమస్యను చాలా సార్లు అయినా పట్టించుకోవట్లేదు, స్పందన లేదు. ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్తారు, అవుతుంది అని చెప్తారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు మీకు స్పాట్లో ప్రధానంగా మీ డిమాండ్ క్వాలిటీ ఫుడ్ కావాలి. చీఫ్ వార్డెన్ రావాలి, దానికి తగిన చర్యలు తీసుకోవాలి. మాకు క్వాలిటీ ఫుడ్ కావాలి. వర్కర్స్ స్టూడెంట్స్ తో మాట్లాడారు. వార్డెన్ గారు సంబంధించిన అధికారులు వస్తే చర్చలు జరుపుతారా, లేకపోతే చర్చల అనంతరమే ఆందోళన కొనసాగుతూ ఉంటుందా? చర్చలు జరుపుతారు అన్న. మాకు భరోసా ఇస్తే మేము ఆందోళన ఎందుకు కొనసాగిస్తాం. మాకు కావాల్సింది భరోసా, మాకు కావాల్సింది చేంజ్. దృష్టికి తీసుకుపోతున్నా కూడా పట్టించుకొని నాగరాజు చీఫ్ వార్డెన్ ఏ హాస్టల్ ఈ రోజు రోడ్డు మీదకి రావడానికి కారణం యూనివర్సిటీ న్యూ గోదావరి హాస్టల్లో బస్సు బాగాలేదని 2 రోజుల నుంచి విద్యార్థుల సమస్యలు కేర్ టేకర్కి చెప్తా ఉన్నా కూడా పట్టించుకోకుండా దుస్తుగా మాట్లాడుతూ ఇష్టారహితంగా ఇంతే ఉంటుంది. నాగరాజు బలరాము అతన్ని ఎమ్మటే సస్పెండ్ చేయాలి. అసలు ఈ పిండి చపాతీలు ఎట్లా తినాలి? 2 రోజుల నుంచి అడుగుతున్నా కూడా పట్టించుకోవట్లేదు. చీఫ్ వార్డెన్ ఎమ్మటే ఇక్కడికి వచ్చి